2.8 లక్షల రూపాయల విలువ గల 10 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు కోదాడ రూరల్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే 10 కేజీల గంజాయిని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నామని ఎస్పీ నరసింహ తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి కోదాడలోని దొరకుంట గ్రామ శివారులో దాచిపెట్టినట్టు తెలిపారు. సమాచారం మేరకు జిల్లా సీసీఎస్ కోదాడ పోలీసులు రైడ్ నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గంజాయి విలువ 2.8 లక్షలుంటుందని, 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. రీసెంట్గా సూర్యాపేట జిల్లా పోలీసులు గంజాయి రహిత సూర్యాపేట జిల్లా అని ఏర్పరచాలనేటువంటి ఉద్దేశంతో టీజీ న్యాప్ అధికారుల సహాయ సహకారాలు గైడెన్స్ తోటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ గంజాయి వినియోగం, గంజాయి రవాణా, గంజాయి సేలింగ్ వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, కోదాడ సబ్ డివిజన్, సూర్యాపేట జిల్లా పరిధిలో 2.8 లక్షల విలువైనటువంటి సుమారు 10.8 కేజెస్ గాంజాయిని సీజ్ చేసి ఇద్దరు నేరస్తులని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళని అప్రహెండ్ చేయడంలో ముఖ్యమైనటువంటి భూమిక సిసిఎస్ సూర్యాపేట సిఐ శివ అండ్ ఎస్ఐ హరికృష్ణ, అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ రజితారెడ్డి అండ్ కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ అండ్ కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే నిన్నటి మధ్యాహ్నం పూట మనకు వచ్చినటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సిసిఎస్ టీమ్స్ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ టీమ్స్ ఏర్పడి మనం సెర్చింగ్ మొదలెట్టుకుంటే నిన్న మధ్యాహ్నం టైము 1 గంట ప్రాంతంలో కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ఐషర్ ట్రక్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ స్థలం, దోరకుంట గ్రామ పరిధిలో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి బుషెస్లో మనకు ఈ నేరస్తులు తారసపడడం, అదేవిధంగా వీళ్ళ ఇచ్చినటువంటి వివరాలను బట్టి మనం 10.8 కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది.